హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సెసీ టేల్స్. ఇవాళ సన్న సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో 1 by 1 మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ నేను బాదం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే జీడిపప్పు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్క తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసుకొని మన సన్న సేమియాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం బాగా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఎర్రగా ఫ్రై అయిపోయో. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు కొంచెం వేడి చేసుకుందాము. మీకు పాయసం ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి పాలు. ఇవి కొంచెం మరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులో స్వీట్కి సరిపడా షుగర్ వేసేసుకోవాలి. మీకు ఎంత తీపి కావాలంటే అంత. అలాగే ఇందులో దంచి పెట్టుకున్న ఒక 3 to 4 ఇలాచీస్ వేసేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగే వరకు చూడాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలల్లో మనం ఫ్రై చేసుకున్న సేమియా వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒకే దగ్గర ఉండకట్టకుండా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న పాయసం ఈ పాలల్లో కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. 4 to 5 minutes కూడా పట్టదు, తక్కువే పడుతుంది. సన్న సేమియాలే కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోయింది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేసుకోవాలి. కొన్ని నేను గార్నిష్కి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకొని ఒక 1-2 minutes అలా ఉంచేసేసి ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పైనుండి రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, వేడి వేడిగా సేమియా పాయసం రెడీ. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సెసీ టేల్స్. థ్యాంక్ యూ.